హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రేస్ఫుల్ ఎక్స్ప్లోరర్. ఈరోజు మనం మినప వడియాల రెసిపీ అనేది చూద్దాము. చూసారు కదా, చక్కగా ఉన్నాయి. అండ్ దీనికోసం నేనైతే ఇక్కడ ఒక 1 గ్లాస్ మినప్పప్పు అండ్ 1 గ్లాస్ పెసరపప్పు అయితే తీసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీస్లో మినప్పప్పు 1 నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను నేను. అండ్ పెసరపప్పు అయితే ఒక 2 to 3 hours అయినా సరిపోతుంది. చూసారు కదా, చక్కగా సోక్ అయిపోయాయి. వీటిని సోక్ చేసుకుని నీట్గా వాష్ చేసేసుకుని చక్కగా గ్రైండర్లో వేసేసి గ్రైండ్ చేసేసుకోవడమే. మీకు గ్రైండర్ లేదు అంటే మిక్సీ చేసుకోవాలన్నా మిక్సర్లో అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, గ్రైండర్లో ఎంత చక్కగా నలుగుతుందో. కొంచెమే వాటర్ వేసుకోవాలి. కొంచెం మనం గారెల పిండిలాగా తిక్కగా అనేది చేసుకోవాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు. అండ్ ఇలా వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే ఎక్కువ టైం ఎండడానికి టైం పడుతుంది. చూసారు కదా ఎంత చక్కగా అనేది నలిగిపోయిందో. గ్రైండ్ చేసేసుకుని వీటిని చక్కగా చిన్న చిన్న వడియాలుగా పెట్టుకోవడమేనండి. దీంట్లో మనం సరిపడగా ఉప్పు అండ్ చిన్న అల్లం ముక్క, 2-3 పచ్చిమిర్చి పేస్ట్ చేసేసుకుని ఆ పేస్ట్ కూడా గ్రైండ్ అయ్యేటప్పుడు యాడ్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ గ్రైండ్ అయిపోయిన పేస్ట్ని వెంటనే పెట్టేసుకోవాలి. ఈ వడియాలు అనేది కొంచెం వదిలేస్తా మినప్పప్పు వేసాం కాబట్టి అవి చేదు వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం పిండి నలిగిన వెంటనే ఇలా పెట్టేసుకోవాలి. నేను ఈ కవర్తో పెట్టే హ్యాక్ అనేది ఎక్కడో చూశాను, ట్రై చేశాను, మంచిగా వర్క్ అయింది. కానీ ఇలా కాదు, మీరు ఆయిల్ ర్యాపర్స్ ఉంటాయి కదా, అవి యూస్ చేస్తే చక్కగా నీట్గా అనేది వస్తుంది. లేదా ఇలా హ్యాండ్తో అయినా మీరు పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, ఒక 1 or 2 days అనేది ఎండలో ఎండితే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి. వీటితో మనం కర్రీ కూడా చేసుకోవచ్చు. సమ్మర్ వచ్చేసింది కదా, సమ్మర్లో మనం వడియాలు, పచ్చళ్ళు, కారము ఇవన్నీ చేసుకోవాలి. ఆడవాళ్ళకి ఎప్పుడు హాలిడేస్ అనేవి ఉండవు కదా. సో ఇలా వడియాలు అనేది రెడీ చేసేసుకోండి. చూసారు కదా, మన వడియాలు అయితే పెట్టడం అయిపోయింది. మీరు క్లీన్గా అబ్జర్వ్ చేయండి. కొన్ని చేతితో పెట్టినవి, కొన్ని కవర్తో పెట్టినవి మీకు అర్థమైపోతుంది. చూసారు కదా, ఇవన్నీ చేతితో పెట్టినవి. మా మమ్మీ వాళ్ళంతా చేతితో పెట్టారు. నేను కొన్ని అయితే కవర్తో పెట్టి ట్రై చేశాను. అంతే. ఇలా చక్కగా 2 days మీరు ఇలా కవర్ మీద, పాలిథిన్ కవర్స్ మీ దగ్గర ఏమన్నా ఉంటే వాటి మీద పెట్టుకుంటే అసలు అవి ఎండంగానే ఇలా నీట్గా వచ్చేస్తాయి. మనం వలుచుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. చూసారు కదా ఎంత చక్కగా ఎండిపోయాయో. మనం ఇలా మెదిపితే పొడి పొడిగా అయిపోతున్నాయి. 2 days ఎండపెట్టాను, సరిపోయాయి. నెక్స్ట్ మనం ఆయిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని కొంచెం ఆయిల్ అనేది కొంచెం హీట్ వస్తే సరిపోతుంది. నార్మల్ వడియాల్లాగా ఎక్కువగా హీట్ రావాల్సిన అవసరం లేదు, త్వరగా మాడిపోతాయి. వేసిన వెంటనే కొంచెం గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేసుకోవాలి, లేదంటే వెంటనే మాడిపోతాయి. చూసారు కదా, మన మినప వడియాలు అనేది రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.